హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. నేను చెప్పే రెసిపీ ఈజీ సింపుల్ రెసిపీ అండి, టేస్టీ. దీనికి 3 బంగాళదుంప ఉల్లిపాయ తీసుకున్నాను. ముందు బంగాళదుంప శుభ్రం కడిగి కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయని, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి తెచ్చుకోవాలి. దానిని ముందు రెడీ చేసుకునే ముందు రవ్వ, పెరుగులో అరకప్పు పెరుగులో 1 కప్పు రవ్వ వేసుకుని నానబెట్టుకోవాలి. ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలి. దాంట్లో అటుకులు కూడా ఒక అరకప్పు వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా ఈ అటుకులు కడిగి నానేలోపు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి దోశపెట్టలు పట్టుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకొని ఆల్రెడీ మనం వేసుకుని ఇంక ఉప్పు వేయకలేదు. మనం దానికి జీరా పౌడరు 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ చాట్ మసాలా, గరం మసాలా కూడా రెడీ చేసుకోండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని తర్వాత బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ముందు ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన వరకు వేయించుకుని దాంట్లోనే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత రెడీగా ఉంచుకున్న మనం ఆలు కూడా ఉడకబెట్టాం కదా, దాన్ని కూడా శుభ్రంగా స్మాష్ చేసుకుని దాన్ని కూడా దీంట్లో వేసుకుని మొత్తం అడికి కలిపి దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న పౌడర్లని జీరా, ధనియా, గరం మసాలా, చాట్ మసాలా వేసుకుని ఈ ముద్ద వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. అడికిపై కలిపి నేనేం చేశానంటే ఆ బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టిన నీళ్ళలో అవైలబుల్గా స్వీట్ కార్న్ అని వేశాను. అది తొందరగా వేడికి మగ్గిపోతాయని ఇవి ఉన్నవి కూడా దాంట్లో ఈ కర్రీలో వేసేయండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. వేసుకుని ఈ కర్రీని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పొంగనాల ప్యాన్ పెట్టుకుని దాంట్లోని 1 స్పూన్ ఆయిల్ అన్నిటిలో వేసి సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. వేసి ఈ దోసపెట్టని సగం వరకు వేయాలి. వేసి పైన ఈ కర్రీ వేసుకుని మళ్ళీ ఆ దోసపెట్టతో మొత్తం పూర్తిగా చూస్తారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు వేయాలి. వేస్తే చక్కగా రెడీ అవుతాయండి. తొందరగా కాదాయి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి. ఇదేంటంటే జాబ్ హోల్డర్స్కి, బ్యాచిలర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా అయిపోయి రెసిపీ అండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు లైక్ చేస్తారు. దీంట్లో ఎలాంటి ఇది ఉండదు కాబట్టి ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బాగుంటుంది, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు. అప్పటికప్పుడు 10 నిమిషాలు రెడీ అయిపోయి రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది. చూసారు కదా, ఇలాగా కాన్ని తీసేసి మళ్ళీ ఆ గ్యాప్లో మళ్ళీ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి. మొత్తం ఈ పిండి మొత్తం అయ్యేప్పటికి 2.5 స్పూన్లు ఆయిల్ పెట్టింది, అంతకంటే ఎక్కువ. తర్వాత వీటిని ప్లేట్లో తీసుకుని నేను టమాటా ఉల్లిపాయ చట్నీ చేసానండి, దాంతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.